నైట్ స్టార్స్ ది గోల్డెన్ డెస్టినీ. ముంబై నగరంలోని ఒక రహస్య గదిలో జెమీ మరియు జేమ్స్ ఒక సాహసోపేతమైన ప్లాన్ వేస్తున్నారు. జెమీ ఒక ప్రతిభావంతురాలైన గాయని మాత్రమే కాదు, ఆమె మార్షల్ ఆర్ట్స్లో అరితేరిన యుద్ధ వీరురాలు. జేమ్స్ టెక్నాలజీ ప్రపంచంలో ఒక మాంత్రికుడు. వారు విడ్డు అనే క్రూరమైన స్మగ్లర్ దగ్గర ఉన్న 500 కిలోల అక్రమ బంగారాన్ని దొంగిలించి దాన్ని ఒక మంచి ఆశయం కోసం వాడాలని నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రివేళ ముంబై పోర్ట్ అత్యంత భయంకరంగా మరియు నిశ్శబ్దంగా ఉంది. ఆకాశంలో నక్షత్రాలు మేఘాల వెనుక దాగున్నాయి. జెమీ తన నల్లని దుస్తుల్లో నీడలా కదులుతూ పోర్ట్ లోపలికి ప్రవేశించింది. జేమ్స్ తన గ్యాడ్జెట్స్ను ఉపయోగించి అక్కడి సెక్యూరిటీ కెమెరాలను మరియు అలారాలను నిర్వీర్యం చేస్తున్నాడు. మనం లోపలికి వెళ్లడానికి మార్గం సుగమమైంది అని జేమ్స్ హెడ్సెట్ ద్వారా చెప్పాడు. వారు ముందుకు సాగుతుండగా ఇద్దరు సాయుధ గార్డులు వారిని గమనించారు. జెమీ క్షణాల్లో స్పందించి మెరుపులా వారిపై విరుచుకుపడింది. తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో ఒక్క శబ్దం కూడా రాకుండా వారిని నేలకూల్చింది. జేమ్స్ ఆమె వేగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు, కాని వెంటనే తేరుకుని మెయిన్ కంటైనర్ వైపు అడుగులు వేశాడు. జేమ్స్ తన కంప్యూటర్ కోడింగ్తో కంటైనర్ యొక్క భారీ డిజిటల్ లాక్ను తెరిచాడు. తలుపులు తెరుచుకోగానే లోపల మెరుస్తున్న 500 కిలోల బంగారు బిస్కెట్లు వారి కళ్లను మిరుమిట్లు గొలిపాయి. జెమీ, మనం సాధించాం అని జేమ్స్ ఉత్సాహంగా అన్నాడు. వారు వెంటనే ఆ బంగారాన్ని తాము తెచ్చుకున్న ప్రత్యేక వాహనంలోకి మార్చడం మొదలుపెట్టారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో స్మగ్లర్ విడ్డు తన అనుచరులతో అక్కడకు చేరుకున్నాడు. విడ్డు ముఖంలో క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తోంది. నా సామ్రాజ్యం నుండే దొంగతనం చేస్తారా, మిమ్మల్ని సజీవంగా వదలను అని అతను గర్జించాడు. అతని చేతిలోని తుపాకీ జెమీ వైపు గురిపెట్టబడి ఉంది. జెమీ భయపడకుండా తన వద్ద ఉన్న చిన్న మెటల్ రాడ్ను విడ్డువైపు బలంగా విసిరింది. అది అతని తుపాకీని తాకడంతో గురి తప్పింది. అదే సమయంలో జేమ్స్ ఒక స్మోక్ బాంబును నేలకు కొట్టాడు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఆ గందరగోళంలో జెమీ మరియు జేమ్స్ బంగారంతో ఉన్న వాహనం వైపు పరుగుతీశారు. ముంబై వీధుల్లో ఒక భీకరమైన చేజింగ్ మొదలైంది. విడ్డు కార్లు వారిని వేగంగా వెంబడిస్తున్నాయి. జేమ్స్ డ్రైవింగ్ చేస్తూనే తన ట్యాబ్ ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ను మారుస్తూ విడ్డు కార్లను అడ్డుకుంటున్నాడు. జెమీ కిటికీలోంచి బయటకు చూస్తూ వారిని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తోంది. వారు చివరికి తీరానికి చేరుకుని అక్కడ సిద్ధంగా ఉంచిన ఒక శక్తివంతమైన స్పీడ్ బోట్ ఎక్కారు. విడ్డు మనుషులు తీరం వరకు వచ్చినా వారి బోట్ వేగాన్ని అందుకోలేకపోయారు. సముద్రపు అలలపై జెమీ మరియు జేమ్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన బంగారంతో సుదూర తీరాలకు ప్రయాణమయ్యారు. సముద్రం మీద ప్రయాణం చాలా రోజులు సాగింది. రాత్రివేళ ఆకాశంలోని నక్షత్రాలు వారికి తోడుగా నిలిచాయి. జెమీ తన మధురమైన గొంతుతో పాట పాడుతుంటే ఆ అలల హోరులో జేమ్స్ అలసటను మర్చిపోయాడు. ఈ నక్షత్రాలే మన కొత్త జీవితానికి మార్గదర్శకులు అని జెమీ అంది. చివరకు వారు గ్రీస్ దేశంలోని ఒక అందమైన తీరగ్రామానికి చేరుకున్నారు. నీలిరంగు సముద్రం, తెల్లని ఇళ్లు వారికి స్వాగతం పలికాయి. ఆ బంగారంతో వారు అక్కడ ఒక ప్రశాంతమైన జీవితాన్ని మొదలుపెట్టారు. జెమీ ఒక సంగీత పాఠశాలను ప్రారంభించగా జేమ్స్ అక్కడి పిల్లలకు టెక్నాలజీ నేర్పిస్తూ తమ గతాన్ని వదిలి ఒక గోల్డెన్ డెస్టినీని వెతుక్కున్నారు.